పిల్లలు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇప్పుడు మనం ప్రాబబిలిటీ చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్ చూడండి పిల్లలు. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. సో ఇది మనకు తెలుసు ఆప్షన్ సి 1 అని. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి పిల్లలు. ఒక డైస్ని నేను రోల్ చేసినప్పుడు దాంట్లో టోటల్గా 6 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి కదా. 1 2 3 4 5 6 ఈ 6 పాసిబుల్ అవుట్కమ్స్లో ఒక ఈవెంట్ తీసుకుంటున్నాను. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ తీసుకుంటున్నాను. సో ఇది పి ఆఫ్ ఈ అనుకుంటున్నాను. సో ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి పిల్లలు? 1 3 5. దీస్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్. 1 3 5 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. అదే నాట్ ఆడ్ నెంబర్ కానిది ఏదంటే ఈవెన్ నెంబర్ కదా. సో ఇదేమవుతుంది? పి ఆఫ్ నాట్ ఈ అవుతుంది. అంటే పి ఆఫ్ నాట్ ఈ అవుతుంది. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి అంటే ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 4 2 4 6 ఉన్నాయి కదా పిల్లలు. రైట్, ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ నాట్ ఈలో. సో అయితే మనం తీసుకున్న ఈవెంట్ ఏంది? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి పిల్లలు? 3 ఉన్నాయి. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 అంటే 3 1s 3 2s, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. ఇట్ ఈస్ పి ఆఫ్ ఈ. అలానే నాట్ ఆడ్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3/6. క్యాన్సిల్ చేయండి, 1/2. సో ఇప్పుడు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఆఫ్ ప్లస్ ఆఫ్ అంటే 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 కదా పిల్లలు. సో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05 ఇచ్చినాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ? మనకు తెలుసు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అని. అయితే పి ఆఫ్ ఈ ఎంత ఇచ్చినాడు? 0.05 ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05 అవుతుంది కదా. ఇది ఆర్హెచ్ఎస్లో ట్రాన్స్ఫర్ చేస్తే. సో 1లో 0.05 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది పిల్లలు? 0.95 వస్తుంది. సో ఆప్షన్ ఆన్సర్ ఈస్ 0.95. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్? సో వీటిల్లో ఏది ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ కాదో కనుక్కోమన్నాడు. అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎలా ఉంటుంది? దాన్ని లిమిట్స్ ఏంది అంటే, సో ప్రాబబిలిటీ ఈజ్ ఆల్వేస్ ఐదర్ 0 ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. 0 అన్న అవుతుంది, 1 అన్న అవుతుంది, లేకపోతే 0కి 1కి మధ్యలో అన్న ఉంటుంది. 0 ఎప్పుడవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్ అయితే. 1 ఎప్పుడవుతుంది? షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అయినప్పుడు 1 అవుతుంది. సో అయితే ఈ రెండు కాకపోతే వచ్చే ప్రాబబిలిటీ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో 0కి 1కి మధ్యలో ఉందంటే, ఈ రెండిటికి మధ్యలో ఉందంటే అది డెఫినెట్గా ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉంటుంది. అంటే 2/5 ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అనుకుంటున్నాను. అంటే న్యూమరేటర్ చిన్నదిగా ఉంటుంది, డినామినేటర్ పెద్దదిగా ఉంటుంది. సో రిజల్ట్ అనేది 0 పాయింట్ అని వస్తుంది, ఎందుకంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి. సో ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఓకేనా, రైట్. సో వాటి ఇచ్చిన వాల్యూ మనం చెక్ చేస్తాం. అది 0 అన్న ఉండాలి, లేకపోతే 1 అన్న ఉండాలి, లేకుంటే 0కి 1కి మధ్యలో అన్న ఉండాలి. రైట్. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది అవుతుంది. సరే, నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. 1.5 ఇది ప్రాబబిలిటీ కాదు, ఎందుకంటే ఇక్కడ చూడండి పిల్లలు,
1.5ని నేను ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే 10/10తో మల్టిప్లై చేస్తే 15/10 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ ఫ్రాక్షన్. అలానే 15% పర్సంటేజ్ని మనం ఎలా రాస్తాం? 15% అంటే 15/100. సో ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షనే అవుతుంది. అయితే ఇది చూడండి, ఇది కూడా 0.7 ఉంది. అయితే ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్? ఏది ప్రాబబిలిటీ కాదో చెప్పమంటున్నాడు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ చూడండి పిల్లలు. వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. Calculate the probability that the card will be an ace. Second one, not be an ace. సో ఒక డెక్లో ఎన్ని ఉంటాయి పిల్లలు? 52 కార్డ్స్. ఒకసారి అది చూద్దామా? సో దీస్ ఆర్ ద ప్లేయింగ్ కార్డ్స్. ఒక డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ని డెక్ ఆఫ్ కార్డ్స్ అంటారు. సో ఆ డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. రైట్. దాంట్లో 4 కైండ్స్ ఆఫ్ సూట్స్ ఉంటాయి. సూట్ అంటే సో దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సూట్ అంటారు. ఏమేమి ఉన్నాయి పిల్లలు? స్పేడ్, క్లబ్, హార్ట్, డైమండ్. దీంట్లో 4 సూట్స్ ఉంటాయి. ఒక డెక్లో 4 సూట్స్ ఉంటాయి. సో ఆ 4 సూట్స్లో స్పేడ్, క్లబ్, హార్ట్, డైమండ్ ఉంటాయి. సో ఒక్కొక్క సూట్లో 13 కార్డ్స్ ఉంటాయి. చూడండి, ఏస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, జాక్, క్వీన్, కింగ్. సో టోటల్గా 13 కార్డ్స్ ఉన్నాయి. రైట్. అయితే ఇక్కడ మనకి హార్ట్ తెలుసు, నెక్స్ట్ డైమండ్ తెలుసు. సో జనరల్గా హార్ట్, డైమండ్ మనకి బాగా ఫెమిలియర్. సో అందువల్ల ఈ రెండు రెడ్ కలర్లో ఉన్నాయి అనుకుందాం. సో ఫెమిలియర్గా ఉండేవి మనకి రెడ్ కలర్లో ఉన్నాయి. సో తెలియనివి బ్లాక్ కలర్లో. ఏంటవి? స్పేడ్ అండ్ క్లబ్. రైట్. ఈ కార్డ్స్లో 1 ఉండదు పిల్లలు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ వెన్ ఏ కార్డ్ పిక్డ్ అప్ ఫ్రమ్ ఎ డెక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ 1 అన్నాడు అనుకో, ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. 1 రావడానికి ప్రాబబిలిటీ 1 అసలు లేదు కాబట్టి, రాదు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇట్స్ ప్రాబబిలిటీ ఈజ్ 0. రైట్. 1 ఉండదు, ఏ ఉంటుంది. ఏ అంటే ఏస్ అని. రైట్. ఇక్కడ చూడండి పిల్లలు, మిగతా జే, క్యూ, కే ఉన్నాయి. జే అంటే జాక్, క్యూ అంటే క్వీన్, కే అంటే కింగ్. సో అయితే వీటిని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. సో ఒక్కొక్క సూట్లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి పిల్లలు? 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో టోటల్గా 4 3s 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. రైట్. బ్లాక్ కలర్లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? 6 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. రెడ్ కలర్లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? 6 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. టోటల్ 12 ఫేస్ కార్డ్స్. సో రెడ్ కలర్ క్వీన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. జాక్లు కూడా 2 ఉన్నాయి. రెడ్ కలర్ కింగ్లు 2 ఉంటాయి. బ్లాక్ కలర్ కింగ్ 2 ఉన్నాయి. అలా బ్లాక్ కలర్ క్వీన్ 2, బ్లాక్ కలర్ జాక్ 2 ఉన్నాయి. రైట్. ఇంకా రెడ్ కలర్ ఏస్. రెడ్ కలర్లో ఏస్ ఎన్ని ఉన్నాయి పిల్లలు? 2 ఉన్నాయి. బ్లాక్ కలర్లో ఏస్ 2 ఉన్నాయి. ఓకే. సో ఈ డేటా అంతా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డేటాని బట్టి మనకి డెఫినెట్గా మనకి 14 మార్క్స్ స్కోర్ చేయడానికి వీలు ఉంటుంది. ఓకే పిల్లలు, ప్రాబబిలిటీలో టోటల్గా మనకి ప్రాబబిలిటీలో 14 మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది. రైట్. అయితే ఏం అడిగాడు? ఏస్ అడిగాడు. ఏస్లో ఎన్ని ఉన్నాయి పిల్లలు? ఏస్ 4 ఏస్ ఉంటాయి. ఏస్ కాకుండా టోటల్గా 52 కార్డ్స్ ఉన్నాయి. ఏస్ కాకుండా 4 సబ్ట్రాక్షన్ చేస్తే 48. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ విల్ బి ఏస్. ఏస్లు ఎన్ని ఉన్నాయి పిల్లలు? 4. 4/52 క్యాన్సిల్ చేయండి. 1/13. సో 1/13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నాట్ బి అన్ ఏస్. ఏస్ కాకుండా ఎన్ని ఉన్నాయి? 48. 48/52 క్యాన్సిల్ చేయండి పిల్లలు. 4 1s 4 2s 4 13s. సో 12/13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి పిల్లలు. సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ డాష్. సో సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ కనుక్కోమనండి. దేనికి? ఎలిమెంటరీ ఈవెంట్స్. అవును, ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంది పిల్లలు? సో ఓన్లీ 1 అవుట్కమ్ ఉంటే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు.
సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక డైస్ త్రో చేసినప్పుడు మనకి టోటల్‌గా 6 పాసిబుల్ అవుట్‌కమ్స్ వస్తాయి. రైట్. అయితే ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఈవెంట్ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ 5 వెన్ డైస్ ఈస్ థ్రోన్? ఒక డైస్‌ని త్రో చేసినప్పుడు 5 రావడానికి ప్రాబబిలిటీ ఓన్లీ ఒక్క 5 మాత్రమే ఉంది. సో, ఒక్క ఫేవరబుల్ అవుట్‌కమ్ మాత్రమే ఉంది కాబట్టి, సో, ఈ ఈవెంట్‌ని నేనిప్పుడు చెప్పాను కదా క్వెషన్, ఆ ఈవెంట్‌నే ఏమంటారంటే ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. సో, ఒకే ఒక్క అవుట్‌కమ్ ఉంటే దాన్నేమంటారంటే ఎలిమెంటరీ ఈవెంట్. If an event contain only one outcome, then it is called a elementary event. So 5 రావడానికి ప్రాబిలిటీ 1/6. ఓకే. అలానే 1 రావడానికి ప్రాబిలిటీ ఎంత పిల్లలు? 1/6. 2 రావడానికి 1/6. 3 రావడానికి 1/6. 4 రావడానికి 1/6. 5 రావడానికి 1/6. 6 రావడానికి కూడా 1/6 ప్రాబబిలిటీ. సో ఎవ్రీ ఎలిమెంటరీ ఈవెంట్ కనుక్కున్నప్పుడు వాటిలన్నిటిని యాడ్ చేస్తే మనకు చూడండి 1, 2, 3, 4, 5, 6 వన్స్ వచ్చినాయి. సో విల్ గెట్ 6/6 దట్ ఈస్ ఈక్వల్ టు 1. Therefore, the sum of probabilities of all elementary events of an experiment is 1. ఓకే పిల్లలు, అర్థమైందా? రైట్. ఒకవేళ ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే మళ్ళా రిపీటెడ్గా వినండి. సో అప్పుడు మనకి అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ వన్ టెయిల్ వెన్ టూ కాయిన్స్ ఆర్ టాస్డ్. ఇప్పుడు చూడండి పిల్లలు, వెన్ టూ కాయిన్స్ ఆర్ టాస్డ్, టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు వన్ టెయిల్ రావడానికి ప్రాబబిలిటీ కనుక్కోమన్నాడు. అయితే టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఎన్ని ప్రాబబిలిటీస్ వస్తాయి, ఎన్ని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇఫ్ ఎ కాయిన్ then the number of all possible outcomes so is 2 power 2. అంటే a coin tossed two times or two coins tossed simultaneously, then the number of all possible outcomes. సో వన్ కాయిన్ వేసిన లేకపోతే టూ కాయిన్స్ని మనం టాస్ చేసిన వచ్చే ప్రాబబిలిటీస్ అంటే వన్ కాయిన్ని టూ టైమ్స్ రోల్ చేసిన లేకపోతే టూ కాయిన్స్ని మనం టాస్ చేసిన వచ్చే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ సేమ్. ఎన్ని పిల్లలు? 2 power 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో ఎలా ఉంటుంది? యాక్చువల్గా వన్ కాయిన్ టాస్ చేస్తే మనకి ఏమేం పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి? హెడ్, టెయిల్. సో అదే టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు హెడ్, టెయిల్, లేకపోతే ఫస్ట్ టెయిల్ సెకండ్ హెడ్, లేకపోతే టూ టెయిల్స్ ఆర్ టూ హెడ్స్. దీస్ ఆర్ ద all possible outcomes when two coins are tossed simultaneously or a coin tossed two times. ఓకే. ఒక కాయిన్ని టూ టైమ్స్ టాస్ చేసిన లేకపోతే టూ కాయిన్స్ని సైమల్టేనియస్గా వేసిన మనకొచ్చే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇవి. అంటే 4 వస్తాయి. ఎలా? ఫార్ములా ఏంది అంటే 2 power n. n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాయిన్స్ టాస్డ్. ఓకే. అలా. సో ఇప్పుడు మనకు టూ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 2 power 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఒకవేళ త్రీ కాయిన్స్ తీసుకున్నారనుకో 2 power 3 దట్ ఈస్ ఈక్వల్ టు 8 అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి పిల్లలు, 2 power 3 అంటే 8 అవుట్కమ్స్. సో ఇఫ్ త్రీ కాయిన్స్ ఆర్ టాస్డ్, ఈ రెండు ఒకటే స్టేట్మెంట్లు. సో ఒక కాయిన్ త్రీ టైమ్స్ చేసినా కానీ లేకపోతే త్రీ కాయిన్స్ టాస్ చేసిన సైమల్టేనియస్గా మనకు వచ్చే అవుట్కమ్స్ సేమ్ ఉంటాయి. 2 power 3. సో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఏం రాసాం? హెడ్, టెయిల్. టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకేమొచ్చినాయి? హెడ్, టెయిల్, టెయిల్, హెడ్, అలా టెయిల్, టెయిల్, హెడ్, హెడ్ ఇలా తీసుకున్నాం. అలా సేమ్ ప్యాటర్న్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చూడండి పిల్లలు. హెడ్, టెయిల్, టెయిల్, హెడ్, టెయిల్, టెయిల్, హెడ్, హెడ్ వచ్చినాయి. ఇక్కడ 4 వచ్చినాయి. అయితే ఫస్ట్ టెయిల్, 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 ఇక్కడ హెడ్, 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 హెడ్. సో ఇలాగ మనకి టోటల్గా 8 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. సో త్రీ కాయిన్స్ని టాస్ చేసినప్పుడు సైమల్టేనియస్గా మనకు వచ్చే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని పిల్లలు?
8 అంటే 2 power 3 ఈజ్ ఈక్వల్ టు 8 ఇవి. డ్రా ఎలా రాయాలో కూడా విన్నారు కదా! రైట్. ఇవి గుర్తుపెట్టుకోండి. బిట్స్‌లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఇదే కాకుండా సో, డైస్‌ని గూడా 2 టైమ్స్‌ని రోల్ చేసినప్పుడు ఎన్ని ఔట్‌కమ్స్ వస్తాయో కూడా చూద్దాం. సో, చూడండి పిల్లలు, ఇఫ్ 2 డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్‌లీ దెన్ ద నంబర్ ఆఫ్ ఆల్ 6 పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 36. సో, ఇది మనకి బాగా ఫెమిలియర్. సో, 2 సో, 6 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 36. 2 డైస్‌ని కానీ 1 డైని 2 టైమ్స్ కానీ రోల్ చేసినప్పుడు మనకొచ్చే ఇవి 36 పాసిబుల్. ఓకేనా? 2 పవర్ 6 పవర్ n. సో, ఎందుకు ఇక్కడ 6 రాశాను, ఇందాక 2 రాశాను, ఇందాక 2 పవర్ n అన్నాను. ఇక్కడ 6 పవర్ n అంటున్నాను. ఒక డైస్‌ని రోల్ చేసినప్పుడు మనకి 6 పాసిబుల్ ఔట్‌కమ్స్ వస్తాయి కాబట్టి 6 పవర్ n అవుతుంది. అదే ఒక కాయిన్‌ని టాస్ చేసి 2 పాసిబుల్ ఔట్‌కమ్స్ వస్తాయి కాబట్టి 2 పవర్ n. సో, ఈ n ఏంది? నంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ నంబర్ ఆఫ్ కాయిన్స్. సో, 1 కాయిన్ టాస్ చేస్తే 2 పవర్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఔట్‌కమ్స్. 2 కాయిన్స్‌ని టాస్ చేసినప్పుడు 2 పవర్ 2 4 ఔట్‌కమ్స్. సో, 3 కాయిన్స్‌ని టాస్ చేసినప్పుడు 2 పవర్ 3 8 టోటల్ పాసిబుల్ ఔట్‌కమ్స్. అలానే 1 డైని రోల్ చేసినప్పుడు 6 పవర్ 1 అంటే 6. 2 డైస్‌ని రోల్ చేసినప్పుడు 6 పవర్ 2 36. సో, ఇలాగా మనకి సో, నంబర్ ఆఫ్ కాయిన్స్‌ని బట్టి టోటల్ పాసిబుల్ ఔట్‌కమ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. రైట్. ఈ 2 టాపిక్స్‌ని గుర్తుపెట్టుకోండి పిల్లలు. సో, అయితే ఏం అడిగాడు మనల్ని? క్వెషన్‌లోకెళ్దాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్‌లీస్ట్ 1 టెయిల్ వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ ఈజ్. సో, 2 కాయిన్స్‌ని టాస్ చేసినప్పుడు మనకొచ్చే ఫేవరబుల్ ఔట్‌కమ్స్. టోటల్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఏంది పిల్లలు? హెడ్, టెయిల్, టెయిల్, హెడ్. తర్వాత టెయిల్, టెయిల్, హెడ్, హెడ్. సో, ఇక్కడ టోటల్‌గా టెయిల్ ఈ 3 ఆప్షన్స్‌లో ఉంది. టెయిల్ లేకుండా ఉండే ఔట్‌కమ్ ఏందంటే హెడ్, హెడ్. అంటే ఓన్లీ 1 ఔట్‌కమ్ మాత్రమే ఉంది. సో, 1/4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు. నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి పిల్లలు. ఇఫ్ ఎ లెటర్ ఈస్ టేకెన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ మొబైల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ బి ఏ కాన్సోనెంట్స్ లెటర్? వోవెల్స్ అంటే కాన్సోనెంట్స్ మనకు తెలుసు. వోవెల్స్ ఏందన్నా ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి కాకుండా మిగతాయి తీసుకోవాలి. సో, ఎం, ఎం ఉంది. నెక్స్ట్ బి ఉంది. నెక్స్ట్ ఇంకేముంది పిల్లలు? ఎల్ ఉంది. సో, దీస్ ఆర్ ద 3 ఫేవరబుల్ ఔట్‌కమ్స్. కాన్సోనెంట్స్ అంటే వోవెల్స్ కాకుండా ఉన్నాయి కదా పిల్లలు. ఇక్కడ ఏమున్నాయి మనకి? ఎం ఉంది, బి ఉంది, ఎల్ ఉంది. సో, ఓ, ఐ, ఈ అనేది వోవెల్స్ అవుతాయి. సో, టోటల్‌గా మనకి 3 ఇక్కడ టోటల్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఎన్నున్నాయి? 6 3/6. క్యాన్సిల్ చేయండి. 1/2. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి పిల్లలు. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నెంబర్ లెస్ దెన్ 4 ఆన్ ద టాప్ వెన్ రోలింగ్ ఎ డై. సో, ఒక డైని రోల్ చేసినప్పుడు 4 కంటే తక్కువ రావాలి. సో, పాసిబుల్ ఔట్‌కమ్స్ ఏమేమి వస్తాయి డైస్‌ని రోల్ చేసినప్పుడు? 1, 2, 3, 4, 5, 6. 4 కంటే తక్కువ అంటే 1, 2, 3 మాత్రమే. సో, ఫేవరబుల్ ఔట్‌కమ్స్ 3 ఉన్నాయి. టోటల్ పాసిబుల్ ఔట్‌కమ్స్ 6 ఉన్నాయి. క్యాన్సిల్ చేయండి. 1/2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ a card is drawn at random from a well-shuffled deck of 52 cards. Calculate the probability a రెడ్ కింగ్. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కింగ్. రెడ్ కింగ్లు ఎన్ని ఉంటాయి పిల్లలు? ఇందాకే మనం చూసాం 2 రెడ్ కింగ్స్ ఉంటాయి. సో, 2 బై టోటల్ 52. క్యాన్సిల్ చేయండి. 1/2 6. దట్ ఈస్ 1/26 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ చూడండి పిల్లలు. ఇఫ్ ఎ బ్యాగ్ కంటైన్ 3 green marbles, 4 blue marbles and 2 orange marbles, what is the probability that the colored marble drawn at the random will not be green? సో, గ్రీన్ ఎన్ని ఉన్నాయి పిల్లలు? గ్రీన్ 3 ఉన్నాయి, బ్లూ 4 ఉన్నాయి, ఆరెంజ్ 2 ఉన్నాయి.
టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి పిల్లలు? 9 ఉన్నాయి. అయితే ఏం రాకూడదన్నాడు? విల్ నాట్ బి గ్రీన్. గ్రీన్ రాకూడదన్నాడు. గ్రీన్ కాకుండా ఎన్ని ఉన్నాయి? బ్లూ ఉంది, ఆరెంజ్ ఉన్నాయి. రెండింటిని యాడ్ చేయండి, మనకి 6 వస్తుంది. 6/9 క్యాన్సిల్ చేయండి పిల్లలు. 3 2s 3 3s. సో 2/3 is the correct answer. Option B. Next, 11th one చూడండి పిల్లలు. What is the probability that the number is chosen at a random from two-digit number and that it is a multiple of 3? 3తో మల్టిపుల్ అయ్యే నెంబర్ కనుక్కోమన్నాడు. సో ఏం కనుక్కోమన్నాడు? ప్రాబబిలిటీ కనుక్కోమన్నాడు. దేనికి? 2-digit నెంబర్. సో 2-digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి పిల్లలు? 10 నుంచి 99 దాకా. సో 10 నుంచి 99 దాకా మనకి 2-digit నెంబర్స్ ఉన్నాయి. రైట్. అంటే 99 దాకా అంటే టోటల్‌గా ఎన్ని 3తో మల్టిపుల్ అయ్యేయి ఉన్నాయి అంటే 33 మల్టిపుల్స్ ఉన్నాయి. 1 నుంచి 99 దాకా మనకి 3 మల్టిపుల్స్ 33 ఉన్నాయి. రైట్. 1 డిజిట్ ఎన్నున్నాయి నాయనా? మనకి 3, 6, 9 అంటే 3 మల్టిపుల్స్ ఉన్నాయి. టోటల్‌గా 33లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 33 మల్టిపుల్స్ ఉన్నాయి. 2 డిజిట్ 3 మల్టిపుల్స్ 30 ఉన్నాయి. ఓకే. రైట్. అయితే టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ ఎన్నుంటాయి? ఇక్కడ చూడండి పిల్లలు. 1 నుంచి 11 నుంచి 99 దాకా 89 ప్లస్ 10 యాడ్ చేస్తే 90 టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ ఉంటాయి. అంటే 2 డిజిట్ పాసిబుల్ అవుట్‌కమ్స్ 10 నుంచి 99 దాకా 90 ఉన్నాయి. సో టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ 90. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ దట్ మీన్స్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3 ఫ్రమ్ 10 to 99 ఈస్ 30. సో 3 మల్టిపుల్స్ ఎన్నున్నాయి? 10 నుంచి 99 దాకా 30 ఉన్నాయి. సో ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్‌కమ్స్. 0 0 క్యాన్సల్, 1s 3s. ఆప్షన్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు. 12th one. The probability of getting more than 5 on the top of a die is dash. 5 కన్నా ఎక్కువే ఉంది, 6 ఒకటే ఉంది. డైస్ వేసినప్పుడు మనకి 1 2 3 4 5 6. 5 కన్నా ఎక్కువ ఉండే వాల్యూ ఏముంది? 6 ఒక్కటే. అంటే ఓన్లీ 1 ఫేవరబుల్ అవుట్‌కమ్ ఉంది. సో టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ 1/6. సో ఆప్షన్ ఈస్ 1/6 అంటే సి. 13th one. The probability that a die is rolled will result in a prime number is dash. సో ఒక డైని రోల్ చేసినప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ రావాలంటే ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. రైట్. ఇక్కడ చూడండి పిల్లలు, డైని రోల్ చేసినప్పుడు మనకొచ్చే టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ చూడండి ఇవి ఉన్నాయి. సో 1 2 3 4 5 6. అయితే మనకి ఈ ఆడ్ నెంబర్స్ ఏందో బాగా తెలిసుండాలి. ఈవెన్ నెంబర్స్ ఏందో తెలిసుండాలి. ప్రైమ్ నెంబర్స్ ఏందో తెలిసుండాలి. కాంపోజిట్ నెంబర్ తెలిసుండాలి. ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇవన్నీ తెలిసుండాలి. సో అప్పుడు మాత్రమే ఆన్సర్‌ని ఈజీగా ఆన్సర్ చేయగలం. అలానే ఫ్యాక్టర్స్ ఆఫ్ 5, ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఇవన్నీ కూడా తెలిసుండాలి. రైట్. అయితే ఇక్కడ ఏం అడిగినాడు? ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ. ద ప్రాబబిలిటీ దట్ ఎ డై రోల్డ్ విల్ రిజల్ట్ ఇన్ ఎ ప్రైమ్ నెంబర్ ఈస్ డాష్. ప్రైమ్ నెంబర్ ఎన్నున్నాయి పిల్లలు? 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 కూడా ప్రైమ్ నెంబర్. టోటల్ 3 ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్ 6. 1/2. 1/2. ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అవుతుంది. ఓకే. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి పిల్లలు. ఇఫ్ ఎ నెంబర్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద 8 నెంబర్స్ 1 to 8, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6? ఇప్పుడే చెప్పాను. ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 2 3 అండ్ 6. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. టోటల్‌గా ఎన్ని ఉన్నాయి పిల్లలు? 4 ఉన్నాయి. సో అయితే ఫేవరబుల్ అవుట్‌కమ్స్ 4 ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8. 4 ones 4 twos. That is equal to 1/2. Option A is the correct answer. Next, 15th one. If 3 coins are tossed, ఇది చూడండి పిల్లలు, ఆల్రెడీ మనం చూసినాం.
if 3 coins are tossed at the same time, the probability of not getting head రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ రైట్. ఒకసారి చూడండి, 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు సో ఒక ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. టెయిల్ 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 హెడ్ హెడ్ టెయిల్ హెడ్ హెడ్. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. టెయిల్ 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 హెడ్ హెడ్ టెయిల్ హెడ్ హెడ్. ఇప్పుడు ఈ ఫోర్కి ఫస్ట్ టైం టెయిల్ తీసుకుంటున్నాను, టెయిల్ టెయిల్ టెయిల్. సెకండ్ టైం హెడ్ తీసుకుంటున్నాను, హెడ్ హెడ్ హెడ్. దీస్ ఆర్ ద 8 పాసిబుల్ అవుట్కమ్స్ when 3 coins are tossed at the same time or a coin tossed 3 times. ఓకే, ఒక కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేసిన లేకపోతే 3 కాయిన్స్ని సైమల్టేనియస్గా టాస్ చేసిన వచ్చే ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 power 3 దట్ ఈస్ ఈక్వల్ టు 8 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్ ఏందైనా అంటే నాట్ గెట్టింగ్ హెడ్. సో హెడ్ లేకుండా ఓన్లీ 1 అవుట్కమ్ మాత్రమే ఉంది, దట్ ఈస్ టీ. దట్ మీన్స్ టెయిల్ టెయిల్ టెయిల్. సో అంటే ఓన్లీ 1 ఫేవరబుల్ అవుట్కమ్ ఉంది, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. సో 1/8 ఈస్ కరెక్ట్ ఆన్సర్. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు సిలబస్ మొత్తం మీకు వీడియో క్లాసులుగా కావాలంటే బియాండ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. బియాండ్ టెక్స్ట్ బుక్. సో ఇది యాప్. ఈ యాప్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీలున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు.